అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, బలవంతుడు అవ్వాలేనంటే ఏ లక్షణాలు ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. బలవంతుడు అవ్వాలి అని అంటే మనం కొన్ని లక్షణాలను కనుక మనం పెంపొందించుకుంటే, మన యొక్క ప్రవర్తనను మార్చుకుంటే, మనం పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవహరించేటటువంటి తీరును కనుక మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనం కూడా శక్తివంతులు అవుతాం. బలవంతులు అవ్వాలనంటే మొట్టమొదట ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే తప్పు చేయకుండా ఉండటం. నీతిగా, నిజాయితీగా ఏ మాట అయితే ఆ మాట కట్టుబడి, ఏది చేసినా బాధ్యతాయుతంగా చేస్తూ, తప్పు చేయనటువంటి ఆ గుణం ఏదైతే ఉందో అది చాలా శక్తినిస్తుంది. మనలో ఏదైనా చిన్న పొరపాట్లుండి తప్పులుంటే ఎవరి దగ్గరైనా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో తప్పు చేయకుండా ఉండేటటువంటి గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అది కొంచెం కష్టమే, ఎందుకంటే మారిపోతున్నటువంటి ఈ సమాజంలో ఖచ్చితంగా ఉండడం, కరెక్ట్గా ఉండడం, తప్పు చేయకుండా ఉండడం అంటే సాహసంతో కూడినటువంటి పని. కానీ తప్పు చేయకుండా ఉండడం వల్ల ఎంత బలం వస్తుందంటే అంత బలం మనిషికి వస్తుంది. ఎందుకంటే ఎవరి దగ్గర తలదించుకోం, ఎవరు ఏమన్నా సరే మాట పడం, అదే స్థాయిలో తిరిగి సమాధానం చెప్పడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. నిజంగా నీతిగా, నిజాయితీగా, కరెక్ట్గా ఉండేటటువంటి వ్యక్తి దగ్గరికి రావడానికి నిజంగా తప్పుడు మనుషులు భయపడుతూ ఉంటారు. తప్పు చేసిన వాళ్ళకి అంత సాహసం ఉండదు. ఏమన్నా అనడానికి కానీ, ఏమన్నా చేయటానికి కానీ, ఓ మాట విసరడానికి కానీ వాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ చాలా తప్పులు ఉంటాయి. ఒక్కసారి ఏదన్నా అంటే ఎన్ని అస్త్రాలు వెళ్ళాలో అన్ని అస్త్రాలు వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరు కూడా సాహసం చేసేటువంటి పరిస్థితి ఉండదు. సో తప్పు చేయకుండా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. రెండోది ధైర్యంగా ముందడుగేయటం. దేనికి భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేసేటటువంటి లక్షణాన్ని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భయపడిపోతే ఏది కూడా సాధ్యం కాదు. నువ్వు బలవంతుడు అని నువ్వు నిరూపించుకోవాలని అంటే, నువ్వు శక్తివంతుడు అని నిరూపించుకోవాలని అంటే ధైర్యంగా ముందడుగేయడం అనేది నేర్చుకో. బలవంతుల లక్షణం ఏంటంటే వాళ్ళు దేనికైనా ధైర్యంగానే ఉంటారు. అలాగే ఎదుటి వ్యక్తికి ధైర్యం చెప్పి నిలబడేటువంటి మనస్తత్వం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు అంత భయపడిపోతున్నావు, ఎందుకు అంత బాధపడిపోతున్నావు, సమస్య పరిష్కారం దొరుకుతుంది, మనందరం ఉన్నాం కదా, మనం చేద్దాం కదా అనేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఈ బలవంతులకు ఉంటాయి. సో అటువంటి ఆ లక్షణాలు మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకటి, మానసికంగా స్థిరంగా ఉండగలటం. నువ్వు బలవంతులను అనిపించుకోవాలని అంటే మానసికంగా స్థిరంగా ఉండు. మాటికి మాటికి నిర్ణయాలు మార్చుకోవటం, మాటి మాటికి నువ్వు చేస్తున్నటువంటి పని మార్చేసుకోవటం, ఇటువంటిది కాకుండా స్థిరంగా నువ్వు ఉండగలగటం అనేది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో స్థిరంగా ఉండడం నేర్చుకో. మరొకటి, కష్టాలకి కుంగిపోకుండా ఉండటం. చాలామంది చిన్న ఇబ్బంది వస్తే భయపడిపోతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. దాని నుంచి బయటపడడానికి ఎంత హైరాణ పడతారంటే అంత హైరాణ పడతారు. సో అటువంటి లక్షణాలు కాకుండా మానసికంగా స్థిరంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి లక్షణం ఉండాలి. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ కృంగిపోయినట్టు కనిపించకూడదు. అది మనం అలవాటు చేసుకోవాలి. నిజంగా చాలా మందికి భయం ఉంటుంది. భయం లేని మనిషి ఎవరు ఉంటారు? జీవితం మీద ఒక భయం ఉంటుంది, ఆరోగ్యం మీద ఒక భయం ఉంటుంది, కుటుంబం గురించి ఒక ఆలోచన ఉంటుంది, భయం ఉంటుంది, భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా స్థితప్రజ్ఞతతో ఉండగలడం అనేది మనం అలవాటు చేసుకోవాల్సిన లక్షణం. అది బయటికి కనబడినివ్వకుండా నీలో నువ్వే దానికి ఏ రకమైనటువంటి సమాధానం చెప్పుకుంటావు, సమాధానం చెప్పుకొని ధైర్యంగా ముందడుగేయడం అనే లక్షణాన్ని మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. అప్పుడు నువ్వు బలవంతుడు అయ్యడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత స్వశక్తి మీద బ్రతకడం అనేది నేర్చుకోగలగాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోయే జీవితం కాకుండా ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా నీ అంతటా నువ్వుగా పరిష్కరించుకునేటువంటి స్థాయి నీకు ఎంత బలాన్ని ఇవ్వాలంటే అంత బలాన్ని ఇస్తుంది. ఒక్కసారి నువ్వు ప్రయత్నం చేసి ఏదైనా నువ్వు పరిష్కరించుకోగలిగితే నిజంగా నువ్వు ఎంత శక్తివంతుడు నీకు అర్థమవుతుంది. తర్వాత ఏ సమస్యని కూడా అంత భయపడిపోయి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. సో స్వశక్తి మీద బ్రతకటం, సమస్యలు ఏదైనా వస్తే దాన్ని నువ్వు పరిష్కరించుకునేటువంటి మార్గాలని నువ్వే అన్వేషించుకోవడం చేయాలి. ఆధారపడేటువంటి జీవితం అంటే నీ కుటుంబ పోషణకి కూడా, నీ జీవితానికి కూడా ఎవరి మీద ఆధారపడేటువంటి పరిస్థితి కనుక ఉంటే నువ్వు చాలా బలహీనుడు అయినట్టు అనమాట. చాలా చులకన చేసి మాట్లాడతారు ఎదుటి వాళ్ళు. అడిగి నేను లేకపోతే గతి లేదురా అనేటువంటి మాటలు వినాల్సిన పరిస్థితి వస్తుంది. నేను కనుక వాడికి ఆ సహాయం చేయకపోతే వేలాడాలి, ఉండేవాడా ఆడు బతుకుండేదా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఎంతసేపు ఎంత కష్టమైనా సరే కష్టపడి బ్రతకడానికి ఇష్టపడు, స్వశక్తితో బ్రతకడానికి ఇష్టపడు. సమస్య వస్తే సమస్యని ధైర్యంగా ఎదుర్కొని నీ అంతటా నువ్వే సాల్వ్ చేసుకునేటువంటి పరిస్థితులు తీసుకొచ్చుకో. అప్పుడు నువ్వు బలవంతుడు అవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మానసికంగా బలంగా ఉండటం. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే
నీ మనోధైర్యాన్ని నువ్వు కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగేయడం బలవంతుడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. ఇవన్నీ కూడా ఎవరో చెబితేనో ఎవరో నీకు సూచనలు సలహాలు ఇస్తేనే ఎదరకు నెట్టితేనో రావు. నీ అంతటా నువ్వే ఇవన్నీ తెచ్చుకోవాలి. ధైర్యాన్ని నువ్వే తెచ్చుకోవాలి. సమస్యను ఎదుర్కొనేటువంటి ఆ ఆత్మస్థైర్యాన్ని నువ్వే తెచ్చుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని నీ అంతట నువ్వే పెంపొందించుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్నగా ప్రయత్నం చేసి ఒక్కొక్కటి నువ్వు సాధించుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా నీకు ధైర్యం అనేది వస్తుంది. అస్సలు ఏ సమస్య వచ్చినా సరే గాడిద గుడ్లే అనేటువంటి ధోరణితో మనం ఉండగలగాలి అని అంటే నీకంత ఆత్మస్థైర్యం అనేది నీలో ఉండాలి. ఆ లక్షణాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. మరొకటి, మనిషి సంఘజీవి. నువ్వు బలవంతుడు అవ్వాలి అని అంటే నీ మాట తీరు బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, ఎదుటి వ్యక్తిని రిసీవ్ చేసుకోవటం కానీ, ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చేటటువంటి విషయంలో కానీ, ఎదుటి వ్యక్తి దగ్గర కృతజ్ఞతాభావాన్ని చూపించేటటువంటి పరిస్థితిలో కానీ నీ ప్రవర్తన చాలా బాగుండాలి. చక్కటి మాట తీరు ఉండాలి. గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తికి గౌరవం తెలియకపోయినా నువ్వు అలాగ ప్రవర్తించకుండా నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. ఇక్కడ ఎవరు కూడా పాయింట్అవుట్ చేయడం లేదు. ఎవడి జీవితాలు ఆడి, ఎవడి పరిస్థితులు ఆడి, అందుకని నువ్వు తప్పు, నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు ఎలా చేసి ఉండకూడదు, నువ్వు మార్చుకోవాలి, ఇలాంటివి మానే. ఎవడి జీవితాన్ని వేలెత్తి చూపించేటటువంటి హక్కు మనకు లేదు. నీకు ఎవడి జీవితం ఆడితే నీకు నచ్చితే మాట్లాడు, నచ్చకపోతే మానే. తప్పే ఉంది ఇందులో. అందరితోనూ సఖ్యతగా ఉండాలని ఏం లేదు కదా. అలాగని అందరితోనూ శత్రుత్వం పెంచుకోవడం కూడా తప్పు కదా. నీకు ఎదుటి వ్యక్తి ఎంతవరకు నచ్చితే అంతవరకు అతనితో స్నేహాన్ని కొనసాగించు. నచ్చని చోట కట్ చేసుకో. ఈ ఈ ఈ లౌక్యం అనేది మనిషికి తెలియాలి. అంతేగాని ప్రతి వాడితో విరోధం తెచ్చుకొని ఆడు అలాంటోడు, నేను చాలా ఖచ్చితం, ఆ మిగతా వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి వదులుకుంటూ పోతే ఎవరు మిగలరు ఇక్కడ. అందుకని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అనేటువంటి లక్షణాన్ని నువ్వు అలవాటు చేసుకో. నువ్వు కరెక్ట్గా ఉండడం నేర్చుకో. ఎదుటి వ్యక్తి గురించి మనకు సంబంధమే ఉంది. అందుకని ఈ సమాజంలో మనం బ్రతికేటప్పుడు నువ్వు శక్తివంతుడు అవ్వాలి అని అంటే అర్థం ఏంటంటే అందరితోనూ సఖ్యతగా ఉండడం కూడా మనం నేర్చుకోగలగాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. అస్తమాటు నేను కరెక్ట్గా ఉన్నాను చెప్పుకోకర్లా. నువ్వు కరెక్ట్గా ఉండు, నువ్వు నీతిగా ఉండు, నువ్వు కష్టపడి బ్రతుకు, నిజాయితీగా ఉండు. అంత మాత్రం చేత ఎదుటి వ్యక్తి అలా లేడు అని విమర్శించే హక్కు నీకు లేదు. అది కూడా కరెక్ట్ కాదు. సో నువ్వు బలవంతుడిగా ఉండేటువంటి ఆ లక్షణం అలవాటు చేసుకొని ఎవరైనా నీతో తప్పుగా ప్రవర్తిస్తే అప్పుడు నువ్వేం చేయాలి, అది ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకమైన సమాధానం చెప్పు. నేను కించపరిచినా, నేను అనవసరంగా విమర్శించినా, నీ క్యారెక్టర్ని అసోసియేషన్ చేసేటటువంటి పరిస్థితి చేసినా అప్పుడు నువ్వేమి చూపించాలో అది చూపించి తప్పించి అంతవరకు ఎదుటి వ్యక్తి తప్పుల్ని ఎత్తి చూపించేటటువంటి పని నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు. మంచి పనులు చేయి. ఎప్పుడు కూడా నువ్వు బలవంతుడు అవుతావు. మంచి ఆలోచనలు, మంచి పనులు, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు, ఎంత నువ్వు సంపాదించినా సరే సమాజం గురించి ఆలోచించాలనేటువంటి ఆలోచనతో మనకి ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే సమాజం నుంచి మనం చాలా తీసుకున్నాం. నీ ఎదుగుదల అంతా సమాజాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. నువ్వు వ్యాపారం చేసి డబ్బు సంపాదించినా, నువ్వు సేవ చేస్తూ నలుగురిని అందులో ఇన్వాల్వ్ చేసి నువ్వు పేరు సంపాదించుకున్నా, ఏమి చేసినా, నువ్వు చదువు నేర్చుకున్నా, ఈ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నా, అంతా కూడా ఈ సమాజంతో లింక్ ఉన్నదే. సమాజంతో లింక్ లేనిది ఏదో ఉండదు. అందుకని ఈ సమాజానికి ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉండు. మనిషి అనేటువంటి వ్యక్తికి ఒక 3 రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. వ్యక్తిగతంగా నీకు ఉన్నటువంటి బాధ్యతలను నిర్వర్తించు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు. అప్పుడు నువ్వు శక్తివంతుడు అవుతావు. నీ పనులు నువ్వు చేసుకుంటూ శక్తివంతుడు అవ్వాలి. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు, నీ మీద హోప్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళ దగ్గర నువ్వు ఏ విధమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాలో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే నువ్వు శక్తివంతుడు అవుతావు. సమాజం పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యత, ఒక సంఘజీవిగా ఈ సమాజాన్ని నువ్వు ఏం తోడ్పాటును అందిస్తున్నావు, నువ్వు సంపాదించే దాంట్లో ఈ సమాజానికి ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నావు, ఈ సమాజం పట్ల నీ ప్రవర్తన ఏంటి. అంటే సమాజం అంటే ఎవరు? ఉన్నటువంటి ప్రజలు, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, లేదా నువ్వు సహకరించాల్సినటువంటి ప్రభుత్వం. అందరితోనూ కూడా నువ్వు ఏ రకంగా మెలగాలో ఆ రకమైనటువంటి మెలగాలి. ప్రకృతిని కాపాడుకునేటువంటి విషయంలో నీ పాత్ర ఏంటి? ప్రకృతి వినాశనంలో నువ్వు ఏమైనా ఉన్నావా? అటువంటి ఏమైనా ఉంటే బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేసావో, మంచి ఆలోచనలతో ఉన్నావో, సత్కర్మలు నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వెంటనే దాని ఫలితాలు కనిపించవు. ఎప్పుడో నీకు కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడో నీకు ఇబ్బంది వచ్చినప్పుడు అవన్నీ కూడా నీకు ఏదో ఒక రూపంలో ఎక్కడో దిక్కున తిరిగి వచ్చేటటువంటి అవకాశం 100% ఉంటుంది. అందుకని ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉండు. వాడు తప్పుగా ఉన్నాడు కాబట్టి నేను కూడా తప్పుగానే ఉంటాను, వాడు తప్పుడు పనులు చేసి అడ్డదారిలో ఎదిగిపోయాడు కాబట్టి నేను కూడా అలాగే వెళ్తాను, ఈ కాదు మనకు కావాల్సింది. ఖచ్చితంగా మంచి వైపు ఉండు, మంచి పనులు చేయి, కష్టపడి బ్రతికేటటువంటి మనస్తత్వాన్ని అలవాటు చేసుకో.
ఎక్కడ ఏ విమర్శ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే స్థితప్రజ్ఞతో ఉండటం నేర్చుకో. అన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు బలవంతుడు అవ్వాలంటే శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకో. చాలామంది లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్య సాధన కోసం వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యాన్ని విడిచిపెట్టేసి నిద్ర లేకుండా, అవి లేకుండా, రెస్ట్ లేకుండా కష్టపడిపోయి నువ్వు ఏమి సాధించిందని సాధించినా కూడా దానివల్ల ఏం ఉపయోగం కూడా ఉండదు. ఆ సాధించిన దాన్ని నువ్వు ఎంజాయ్ చేయడానికి నీ దగ్గర ఆరోగ్యం లేనప్పుడు దేనికి ఉపయోగపడుతుంది? కాబట్టి శారీరకంగానూ మానసికంగానూ బలంగా ఉండేటువంటి ప్రయత్నం మనిషి చేయగలిగినప్పుడు అతను శక్తివంతుడు అవుతాడు. దానికి ఈ లక్షణాలన్నింటినీ యాడ్ చేసుకుంటూ చక్కగా ప్రాక్టీస్ చేస్తూ అందరితోనూ సఖ్యతగా ఉంటూ మంచి మాట తీరుతో, మంచి ప్రవర్తనతో, ఎవరిని హర్ట్ చేసే విధంగా మన మాటలు ఉండకూడదు, మన ప్రవర్తన ఉండకూడదు. అది నువ్వు ఎంత డబ్బు సంపాదించేసి, ఎంత అధికారం సంపాదించి నువ్వు బలవంతుడు అయ్యుండి నీ బలాన్ని అంతటినీ ఈ సొసైటీ మీద చూపించేద్దాం, నా గొప్పతనం ఏంటో నేను సొసైటీ చూపించేద్దాం అని బల ప్రదర్శన చేస్తే నువ్వు బలవంతుడు కాదు, బలహీనుడు అయినట్టు అర్థం. అందుకని ఈ విషయాలన్నింటినీ మీరు గమనించండి, శక్తివంతులుగా తయారవ్వండి, మంచి ఆలోచనలతో ఉండండి, మంచి పనులు చేయండి, కష్టపడి బ్రతికేటటువంటి తత్వం ఉంచుకోండి. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా, సామాజికంగా మాత్రం దిగజారిపోయేటటువంటి పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, తప్పు చేయకుండా ఉండేటువంటి ఆ లక్షణాన్ని ఎప్పుడూ కొనసాగించేటటువంటి విధంగా ఉండండి. ఖచ్చితంగా మీరు చాలా శక్తివంతులు అవుతారు. మీకంటూ చిన్న ఆపద వస్తే ఎంతోమంది విలువలాడిపోయే పరిస్థితి వస్తుంది నువ్వు శక్తివంతుడిగా తయారైనప్పుడు. సో వ్యక్తిత్వ నిర్మాణం చాలా కీలకమైనటువంటి అంశం ఏ మనిషికైనా సరే. ఆ వ్యక్తిత్వ నిర్మాణం నీకు కావాల్సినంత శక్తిని ఇస్తుంది, కావాల్సినంత బలాన్ని ఇస్తుంది. నువ్వు కనుక నిజంగా ఉన్నతంగా ఎదిగినటువంటి మనిషి అయితే డబ్బు ఏం అవసరంలా. నీకు ఆపద వస్తే 10 మంది ఆదుకునేటువంటి వ్యక్తులు తయారవుతారు. కష్టాల్లో నీకు 3 మంది అండగా నిలబడేటువంటి వ్యక్తులు తయారవుతారు. కాబట్టి శక్తివంతులుగా తయారవ్వండి. లక్షణాలన్నింటినీ మీరు అలవాటు చేసుకుని మీ జీవితంలో మీరు కూడా ఒక శక్తివంతులుగా తయారయ్యి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి నలుగురికి ఉపయోగపడేటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.